ఓం శాంతి. ఈరోజు మురళి 3/2/2026. మధురమైన పిల్లలారా, మీరు స్మృతిలో ఉండేందుకు తప్పకుండా పురుషార్థం చేయాలి. ఎందుకంటే మీరు స్మృతి ద్వారానే వికర్మజీతులుగా అవుతారు. మధురమైన పిల్లలారా, మీరు స్మృతిలో ఉండేందుకు తప్పకుండా పురుషార్థం చేయాలి. ఎందుకంటే మీరు స్మృతి ద్వారానే వికర్మజీతులుగా అవుతారు. అంతే కదా. పావనంగా కావాలన్నా, సత్వప్రధానంగా కావాలన్నా, పాపాలు సమాప్తం కావాలన్నా, ఆయుష్ పెరగాలన్నా, సంస్కారాల పరివర్తన కావాలన్నా, అన్నింటికీ మూలాధారం యోగం. బాబా నిన్న కూడా చాలా 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 రిక్వెస్టింగ్గా, పిల్లలారా నన్ను స్మృతి చేయండి, పిల్లలారా మీరు నన్నెంత స్మృతి చేస్తారో, నన్ను ప్రేమిస్తారో అంతే మీ వికర్మలు వినాశం అవుతాయి. సో ఈరోజు బాబా అంటున్నారు, నా స్మృతి ద్వారానే మీరు వికర్మజిత్తులుగా అవుతారు. ప్రశ్న: ఏ ఆలోచన వచ్చినట్లయితే పురుషార్థంలో పడిపోతారు. ఈశ్వరీయ సేవాదారులైన పిల్లలు ఏ సేవను చేస్తూ ఉంటారు అంటే, ఏ ఆలోచన వస్తే పురుషార్థంలో కింద పడిపోతారు. ఈశ్వరీయ సేవాదారులైన పిల్లలు ఏ సేవను చేస్తూ ఉంటారు? జవాబు: ఇప్పుడు ఇంకెంతో సమయం ఉంది, చివరిలో పురుషార్థం చేసుకుందాము అని చాలామంది పిల్లలు భావిస్తారు. కానీ మృత్యువుకి నియమం ఏమీ లేదు. రేపు రేపు అని అంటూ మరణిస్తారు. కావున ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, చివరిలో ముందుకు వెళ్ళిపోవచ్చు అని భావించకండి. ఈ ఆలోచన ఇంకా కింద పడేస్తుంది. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి. శ్రీమతం పైన మీ కళ్యాణం చేసుకుంటూ ఉండండి. ఆత్మిక ఈశ్వరీయ సేవాదారులైన పిల్లలు ఆత్మలను రక్షించే, పతితులను పావనంగా తయారు చేసే సేవను చేస్తూ ఉంటారు. బాబా ఏమంటున్నారు? పిల్లలారా, ఇంకెంతో సమయం లేదు, టైం కొద్దిగా ఉంది, అయితే ఇంకా చాలా సమయం ఉందిలే, చివరిలో చేసుకుందాంలే అనేటువంటి పిల్లలు చాలా మోసపోతారు. మృత్యువుకి నియమం ఏముంది? ఎప్పుడొస్తుందో తెలియదు కదా. రేపు అంటా ఉంటే మృత్యు వచ్చేసిందంటే ఏం చేసుకోగలుగుతాం? ఏం చేసుకోలేం. చివరిలో ముందుకు పోతాంలే అని ఎప్పుడు మోసపోకూడదు. ఈ ఆలోచన ఇంకా కింద పడేస్తుంది. బాబా యొక్క పురుషార్థం చేస్తూ శ్రీమతం పైన మీ కళ్యాణం చేసుకుంటూ ఉంటే, ఆత్మిక ఈశ్వరీయ సేవాదారులైన పిల్లలు ఆత్మలను రక్షించే, పతితులను పావనంగా తయారు చేసే సేవను చేస్తూ ఉంటారు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఓం శాంతి. బాబా నిరాకారుడైన తండ్రి సాకారుడు లేకుండా ఏ కర్మలను చేయలేరు, పాత్రను అభినయించలేరని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మిక తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. యోగ బలం ద్వారానే పిల్లలు సత్వప్రధానంగా అవ్వాలి, మళ్ళీ సత్వప్రధాన విశ్వానికి యజమానులుగా అవ్వాలి. ఇది పిల్లల బుద్ధిలో ఉంది. కల్పకల్పము తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మ ద్వారా వారు వచ్చి ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపనం చేస్తారు. అనగా మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. దేవీ దేవతలుగా ఉన్న మనుషులు ఇప్పుడు శూద్రులుగా, పతితులుగా అయిపోయారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు పవిత్రత, సుఖశాంతులన్నీ ఉండేవి. ఇది 5000 సంవత్సరాల విషయం. ఖచ్చితమైన లెక్కాచారాన్ని తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. వారికన్నా ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు. సృష్టి వృక్షం ఏదైతే కల్పవృక్షం అని అంటారో, దాని ఆది మధ్యాంతాల రహస్యాన్ని బాబాయే వచ్చి తెలియచేస్తారు. భారతదేశ దేవీదేవత ధర్మం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. దేవీదేవత ధర్మం ఇప్పుడు లేదు. దేవతల చిత్రాలు తప్పకుండా ఉన్నాయి. ఇది భారతవాసులకు తెలుసు. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, కానీ శాస్త్రాల్లో కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు. ఈ పొరపాటు చేశారు. మర్చిపోయిన వారికి ఇప్పుడు బాబా వచ్చి పూర్తి దారిని తెలియచేస్తున్నారు. దారిని చూపించేవారు వచ్చినట్లయితే ఆత్మలన్నీ తిరిగి ముక్తిధామానికి వెళ్ళిపోతాయి.
కావుననే వారిని సర్వుల సద్గతి దాత అని అంటారు. రచయిత ఒక్కరే, సృష్టి కూడా ఒకటే, ప్రపంచ చరిత్ర మరియు భూగోళము ఒకటే, అది పునరావృతం అవుతూ ఉంటుంది. సత్యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, ఆ తర్వాత సంగమయుగం. కలియుగంలో పతితులు ఉన్నారు, సత్యుగంలో పావనులు ఉన్నారు. సత్యుగం ఉన్నప్పుడు తప్పకుండా కలియుగం వినాశం అవుతుంది. వినాశానికి ముందే స్థాపన జరుగుతుంది, అంతే కదా. పాతిళ్ళని పడేసేకి ముందు కొత్తిళ్ళు షురూ చేసుకొని లేదా బాడికుండి అప్పుడే కదా పాతిళ్ళని కొట్టేస్తారు. అందుకే కొత్త ప్రపంచ స్థాపన అయిన తర్వాతనే పాత ప్రపంచ వినాశం జరుగుద్ది. అయితే కొత్త ప్రపంచం ఎక్కడ జరుగుతూ ఉంటుందో వారికి పాత ప్రపంచ వినాశం అవుతుంది అని తెలుస్తుంది. కానీ పాత ప్రపంచ వినాశం జరిగే వాళ్లకు ఆ సన్నివేశంలో ఆ దృశ్యాలలో నిమగ్నమై ఉన్నవారికి కొత్త ప్రపంచం రెడీ అవుతుంది అనేది తెలియదు. తెలియని కారణంగానే ప్రళయం వస్తుంది, మళ్ళీ మునిగిపోయిన ద్వారక సముద్రంలో నుంచి బయటకు వస్తుంది అని రకరకాలుగా ఊహించుతారు. దానికే బాబా అంటారు, భూగోళం ఒకటి, అది పునరావృతం అవుతుంది. వినాశానికి ముందే స్థాపన జరుగుతుంది. సత్యుగంలో స్థాపన జరగదు. ఎప్పుడైతే పతిత ప్రపంచం ఉంటుందో అప్పుడే భగవంతుడు వస్తారు. సత్యుగం పావన ప్రపంచమే. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేసేందుకు భగవంతుడు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు బాబా అతి సహజమైన యుక్తిని తెలియచేస్తున్నారు. దేహ సర్వ సంబంధాలను వదిలి ఆత్మాభిమానులుగా ఈ బాబాను స్మృతి చేయండి. పతిత పావనుడు ఎవరో ఒకరు ఉంటారు కదా. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు ఒక్క భగవంతుడే. వారు భక్తులకు జ్ఞానాన్ని ఇస్తారు. పతిత ప్రపంచంలోకి పావనంగా తయారు చేసేందుకు జ్ఞాన సాగరుడే వస్తారు. వారు యోగం ద్వారానే పావనంగా తయారు చేస్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ పావనంగా తయారు చేయలేరు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఇతరులకు అర్థం చేయించేందుకు కూర్చోబెట్టబడతాయి. ఇంటింటిలోనూ సందేశాన్ని ఇవ్వాలి. భగవంతుడు వచ్చేసాడు అని చెప్పేయడం కాదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, పరమాత్మ వచ్చేసినారు అని చెప్పకూడదు. చాలా యుక్తిగా అర్థం చేయించాలి. అతడు మనకు తండ్రి. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. దుఃఖ సమయాల్లో పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. వారిని సుఖధామంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఎందుకంటే అక్కడ దుఃఖం అనేదే ఉండదు. దుఃఖం ఉన్నప్పుడే కదా భగవంతుని గుర్తు చేసుకునేది. ఈ విధంగా యుక్తిగా చెప్పండి. సత్యుగంలో బాబా అంటారు, లక్ష్మీనారాయణల రాజ్యంలో అంతా సుఖమే సుఖం ఉంటుంది. పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. తండ్రి వారసత్వం లభించేశాక మళ్ళీ వారిని ఎందుకు పిలుస్తారు? తనకు సుఖం ఉందని ఆత్మకు తెలుసు. అక్కడ అంతా సుఖమే సుఖం ఉంటుందని ఎవరికైనా చెప్పగలరు. తండ్రి దుఃఖం కొరకైతే సృష్టిని రచించారు కదా. ఏ తల్లి తండ్రి తన పిల్లల్ని దుఃఖం ఇచ్చేకి రచించారు కదా. మరి పరమాత్మ ఎలా రచిస్తారు? ఇది రచింపబడి ఉన్న ఆట. ఎవరి పాత్ర అయితే చివరిలో ఉంటుందో, ఎవరైతే 2 లేదా 4 జన్మలు తీసుకుంటారో వారు తప్పకుండా మిగిలిన సమయం అంతా శాంతిధామంలోనే ఉంటారు. వాళ్ళకి మోక్షం కావాలి. ఎందుకంటే ఆడే చాలా పొద్దుంటారు కాబట్టి అదే ఇష్టం వాళ్ళకు. అంతేకాని డ్రామా ఆట నుండి వెళ్ళిపోరు. ఇది జరగదు. ఆటలేకైతే అందరూ రావాల్సే ఉంటుంది. 1-2 జన్మలు లభిస్తాయి. మిగిలిన సమయం మోక్షంలో ఉన్నట్లే. ఆత్మ పాత్రధారి కదా. కొందరు ఆత్మలకు ఉన్నతమైన పాత్ర లభించింది, కొందరికి తక్కువ లభించింది. ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈశ్వరుని అంతాన్ని ఎవ్వరూ పొందలేరు అంటారు. బాబాయే వచ్చి రచయిత మరియు రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియచేస్తారు. ఎప్పటి వరకైతే రచయిత తానే స్వయంగా రారో అప్పటి వరకు రచయిత మరియు రచన గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. తండ్రియే వచ్చి చెప్తారు, నేను సాధారణ శరీరంలోకి ప్రవేశిస్తాను,
నేను ఎవరిలేకైతే ప్రవేశిస్తానో అతడికి తన జన్మల గురించి తెలియదు. నేను కూర్చొని అతడికి 84 జన్మల కథని వినిపిస్తాను. ఎవరి పాత్రలోనూ మార్పు రాదు. ఇది రచింపబడి ఉన్న ఆట. ఇది కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఎప్పుడైతే పవిత్రంగా అయ్యి అర్థం చేసుకుంటారో అప్పుడే ఇది బుద్ధిలో కూర్చుంటుంది. బాగా అర్థం చేసుకునేందుకు 7 రోజుల బట్టి ఉంది. భాగవతం మొదలైనవి 7 రోజులు ఉంచుతారు కదా, సప్తాహం పెడతారు కదా. 5, 7, 9, 11 అట్లా బేసి సంఖ్యలో పెడతారు. బాబా అంటారు ఇక్కడ కూడా తక్కువలో తక్కువ 7 రోజులు వినకుండా ఎవరూ అర్థం చేసుకోలేరు. కొంతమంది కోర్సు లేకుండానే మధుబనానికి పిలుచుకుపోతారు. అక్కడ మారతారు లేక అక్కడ చూస్తే అంటారు. 7 రోజులు వినకుండా ఎవరు అర్థం చేసుకోలేరు. కొందరైతే బాగా అర్థం చేసుకుంటారు. కొందరైతే 7 రోజులు విని కూడా ఏమీ అర్థం చేసుకోరు. రకరకాలు. బుద్ధిలో కూర్చోదు. మేము 7 రోజులు వచ్చాము, మా బుద్ధిలో ఏమీ కూర్చోలేదు అంటారు. ఉన్నత పదవిని పొందడం భాగ్యంలో లేకపోతే బుద్ధిలో ఏమీ కూర్చోదు. అచ్చా, ఎంతైనా వారి కళ్యాణం అయితే జరిగింది కదా. ప్రజలైతే ఇలాగే తయారవుతారు. రాజ్యభాగ్యాన్ని తీసుకోవడంలో గుప్తమైన పరిశ్రమ చేయాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. మీరు చెయ్యండి, చెయ్యకపోండి, మీ ఇష్టం. బాబా అయితే చెప్తారు, బాబా డైరెక్షన్ అయితే ఇస్తారు. చేసేది చేయకుండా ఉండేది మన ఇష్టం. బాబా డైరెక్షన్ అయితే ఇది ప్రియమైన వస్తువుని స్మృతి చేయడం జరుగుతుంది కదా. ఇష్టం ఉండే వస్తువుని గుర్తు చేసుకుంటారు కదా. నిన్న కూడా బాబా చెప్పారు కదా, నేను మీరు నా పైన చాలా ప్రేమనుంచండి అంటున్నారు బాబా. డైరెక్ట్గా చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చెయ్యండి, నన్ను గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటేనే మీరు సతోప్రధానంగా అవుతారు. ఎన్నిసార్లు రిక్వెస్టింగ్గా చెప్పినారు. మొత్తం మురళి ఎంత 50 సార్లు దగ్గర చెప్పిండొచ్చు బాబా. ప్రతి సెంటెన్స్ బై సెంటెన్స్ చెప్పారు. దానికే బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు, ప్రియమైన వస్తువుని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. భక్తి మార్గంలో కూడా ఓ పతిత పావన రాండి అని గాయనం చేస్తారు. ఇప్పుడు వారు లభించారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ చులుము వదిలిపోతుంది అని చెప్తారు. రాజ్యాధికారం అంత సహజంగా అయితే లభించదు కదా. ఎంతో కొంత శ్రమ ఉంటుంది కదా. స్మృతిలోనే శ్రమ ఉంది. ముఖ్యమైనది స్మృతి యాత్రే. ఇంతకు ముందు కూడా యోగ బలం ద్వారానే వికర్మలను జయించారు. కలియుగ అంతిమంలో ఎవరు పవిత్రులు లేనప్పుడు ఈ లక్ష్మీనారాయణులు ఇంత పవిత్రంగా ఎలా అవ్వగలిగారు? ఇందులో అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ గీతా జ్ఞాన అధ్యాయం పునరావృతం అవుతోంది. శివ భగవాన్ వాచ, పొరపాట్లయితే జరుగుతూనే ఉంటాయి కదా. తండ్రియే వచ్చి పొరపాట్లను సరిదిద్దుతారు. భారతదేశ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. నేను ఏదైతే చెప్తానో అది ఎవరికీ తెలియదు. ఎవరికైనా తెలిసింటే మార్గం జీవన్ముక్తిని పొందేవాళ్ళు కదా. తెలియదు కాబట్టి పొందలేకపోయారు. అవరు బాబా రావాల్సే పడింది. బాబా ఎందుకు రావాలి? ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే రావాల్సిన ఆవశ్యకతనే లేదు. నేను ఎవరికైతే చెప్తానో వారు పదవిని పొందుతారు. 21 జన్మల ప్రాలబ్ధాన్ని పొందుతారు. మళ్ళీ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. మీరే చక్రాన్ని చుట్టి వచ్చారు జన్మలు తీసుకుంటూ. కల్పపూర్వం ఎవరైతే విన్నారో వారే వస్తారు. ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే అంటు కట్టబడుతోంది. మీకు తెలుసు, ఇది దైవీ వృక్షం యొక్క అంటు. దానికి వాళ్ళు ఆ వృక్షాల అంట్లను కడుతూ ఉంటారు. బాబా వచ్చి తేడాన్ని తెలియచేస్తారు. తండ్రి దైవీ పుష్పాల మొక్కలు నాటుతారు. వారు అడవుల కోసం మొక్కలు నాటుతూ ఉంటారు. అడవుల్ని పెంచాలని మంచిదే. అది కూడా అడవులు పెంచితేనే ఆక్సిజన్ లభిస్తుంది, వర్షం వస్తుంది, చెట్లు చాలా అవసరం. దానికే బాబా అంటున్నారు నాటుతూ ఉంటారు. కౌరవులు ఏం చేసి వెళ్ళారు, పాండవులు ఏం చేసి వెళ్ళారు మీకు తెలుసు. వారి ప్లాన్ ఏమిటి, మరి మీ ప్లాన్ ఏమిటి? జనాభా పెరగకూడదని వారి ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. ఈ కాలంలో పెరగలంటా ఉన్నారు, మళ్ళీ షురూ చేస్తూ ఉన్నారు.
ఎంతమంది జనాభా ఉంటే అంత రక్షణ అనుకుంటున్నారు. మనుషులు పెరగకుండా ఉండేందుకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసేందుకు కష్టపడుతూ ఉంటారు. బాబా చాలా మంచి విషయం చెప్తున్నారు. అనేక ధర్మాలు వినాశం అయిపోతాయి మరియు ఒక్క దేవీ దేవత ధర్మ వంశం మాత్రమే స్థాపన చేస్తారు. సత్యుగంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క వంశం మాత్రమే ఉండేది. అన్ని వంశాలు ఉండేవి కావు. ఇన్ని భారతదేశంలో ఎన్ని వంశాలు ఉన్నాయి? గుజరాతీ పరివారం, మహారాష్ట్రీయుల పరివారం. నిజానికి భారతవాసుల వంశం ఒక్కటే ఉండాలి. చాలా వంశాలుంటే తప్పకుండా పరస్పరం గొడవలే జరుగుతాయి. ఆ తర్వాత సివిల్ వార్లు జరుగుతాయి. వంశాలలో కూడా సివిల్ వార్లు జరుగుతాయి. క్రైస్తవులకు వారి పరివారం ఉంది, వారి మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. పరస్పరం ఇద్దరు సోదరులు కూడా కలిసి ఉండరు, నీరు కూడా పంచుకుంటారు. సిక్కు ధర్మం వాళ్ళు తమని తాము సిక్కు ధర్మం వారికి ఎక్కువ సుఖాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. వాళ్ళ ధర్మం వాళ్ళకి మోహం ఉన్న కారణంగా కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే వినాశం జరుగుతుందో అప్పుడు యుద్ధాలు మొదలైనవి జరుగుతాయి. పరస్పరం పోట్లాడుకుంటారు. వినాశమైతే జరగాల్సి ఉంది. బాంబులను ఎన్నో తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు పెద్ద యుద్ధం జరిగినప్పుడు అందులో 2 బాంబులు మాత్రమే వదిలారు, హిరోషిమా నాగసాకిలో. కానీ ఇప్పుడైతే ఎన్నింటినో తయారు చేశారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఒక జాగాలోనే రిమోట్ కంట్రోల్ ద్వారా ఒక జాగా నుంచినే ప్రేలే పదార్థాలని షురూ చేసేస్తే అప్పుడు ఏమైపోతుంది? అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకోకుండా జరుగుద్ది. తో బాబా అంటున్నారు, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఈ యుద్ధం ఆ మహాభారత యుద్ధమేనని మీరు అర్థం చేయించాలి. ఈ యుద్ధాన్ని ఆపకపోతే మొత్తం ప్రపంచం అంతటికీ మంటలు అంటుకుంటాయి అని గొప్ప గొప్ప వ్యక్తులు అంటూ ఉంటారు. యుక్రెయిన్లో జరుగుతూ ఉంది కదా యుద్ధం. గాజా దేశంని యుక్రెయిన్ దేశం గజగజలాడిస్తోంది కదా. దానికి సపోర్ట్గా రష్యా, అమెరికా వస్తున్నాయి. అట్లే లోపలే ఊరుకుంటున్నాయి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి అది బయటకు వచ్చేస్తుంది. డిఫరెంట్గా యుద్ధాలు అనేది జరుగుతున్నాయి. బాబా అదే అంటున్నారు, ఈ యుద్ధము అదే మహాభారత యుద్ధం అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధాన్ని ఆపకపోతే మొత్తం ప్రపంచం అంతటికీ మంటలు అంటుకుంటాయి. గొప్ప గొప్ప వ్యక్తులు అంటూ ఉంటారు, ఈ మంటలైతే అంటుకోవాల్సిందేనని మీకు తెలుసు. తండ్రి ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపనం చేస్తున్నారు. రాజయోగము సత్యుగానిది. ఆ దేవీ దేవత ధర్మము ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. చిత్రాలు కూడా తయారయ్యాయి. కల్పపూర్వం ఏ విషయాలైతే వచ్చాయో అవి మళ్ళీ వస్తాయి. అవి ముందుగా తెలియవు. అవి వచ్చాక ఇవి కల్పపూర్వం యొక్క విఘ్నాలు అని భావిస్తారు. ఇది రచింపబడి ఉన్న డ్రామాలో మనం బంధింపబడి ఉన్నాం. స్మృతి యాత్రను మర్చిపోకూడదు. దీనిని పరీక్ష అంటారు. స్మృతి యాత్రలో స్థిరంగా ఉండలేరు, అలసిపోతారు. ఓ రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు, ప్రాప్తి కనిపిస్తే అలసిపోరు. ఆ పాట కూడా ఉంది కదా. దీని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు. ఇది స్మృతి యాత్ర. దీని ద్వారా రాత్రి పూర్తి అయి పగలొచ్చేది ఉంది. అర్ధకల్పం పూర్తి అయి మళ్ళీ సుఖం ప్రారంభమవుతుంది. తండ్రియే మన్మనాభవ అర్థాన్ని కూడా వివరించారు. కేవలం గీతలో కృష్ణుని పేరుని రాయడంతో ఆ శక్తి అందులో లేదు. ఎందుకంటే కృష్ణుడు గీత ద్వారా అలా అయ్యారనే విషయం యథార్థంగా ఎవరికి తెలియకపోవడమే తప్పు. ఇప్పుడు అందరి కళ్యాణము జరగాల్సి ఉంది. మనము మనుష్య మాతృలందరి కళ్యాణము చేస్తున్నాం. విశేషంగా భారతదేశం మరియు విశ్వమంతటి కళ్యాణాన్ని చేస్తున్నాం. బాబా శ్రీమతం పైన మనం కళ్యాణం చేస్తున్నాం. ఎవరైతే కళ్యాణకారులుగా అవుతారో వారికే వారసత్వం కూడా లభిస్తుంది. స్మృతి యాత్ర లేకుండా కళ్యాణం జరగదు. ఇంపార్టెంట్. బాబా అంటున్నారు, ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతి యాత్ర లేకుండా కళ్యాణం జరగడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు బాబా బేహద్దు తండ్రి అని అర్థం చేయించబడుతుంది.
తండ్రి నుండి వారసత్వం లభించింది. భారతవాసులే 84 జన్మలు తీసుకున్నారు. పునర్జన్మల యొక్క లెక్క కూడా ఉంది. 84 జన్మలు ఎవరు తీసుకుంటారో ఎవరు అర్థం చేసుకోరు. తమ శ్లోకాలు మొదలైనవి తయారు చేసి వినిపిస్తూ ఉంటారు. గీత అయితే అదే, కానీ దానికి ఎన్నో వ్యాఖ్యలు తయారు చేసేశారు. గీత కన్నా భాగవతం పెద్దగా చూపించారు. గీతలో జ్ఞానం ఉంది, భాగవతంలో జీవన చరిత్ర ఉంది, కృష్ణుని లీలలు. వాస్తవంగా గీతయే పెద్దదిగా ఉండాలి. జ్ఞాన సాగరుడు తండ్రియే వారి జ్ఞానం అలా నడుస్తూనే ఉంటుంది. ఆ గీతనైతే ఒక అరగంటలో చదివేస్తారు. ఇప్పుడు మీరు కూడా రాస్తారు, జ్ఞానం వింటూ ఉంటారు. దినప్రతిదినము మీ వద్దకు వస్తూ పోతారు, మెల్లమెల్లగా వస్తారు. మీ వద్దకు పెద్ద పెద్ద రాజులు మొదలైన వారంతా ఇప్పుడే వస్తే ఇక పెద్ద సమయం పట్టదు. డంకా మారుమ్రోగడానికి పెద్ద టైం పట్టదు కదా. సో ప్రత్యక్షం జరిగిపోద్ది కదా, ఇంకా టైం ఉంది మనం మారడానికి. చాలా టైం అనేది లేదు, చుక్కంతుంది. మార్జిన్ ఎట్లా పేపర్లో మార్జిన్ ఉంటుంది కదా, మార్జిన్లోనూ 10% కూడా లేదు, మార్జిన్ అయిపోయింది. బాబా అంటున్నారు, దినప్రతిదినము మీ వద్దకు వస్తూ పోతారు, మెల్లమెల్లగా వస్తారు. కావున యుక్తిగా మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది స్థాపన. ఇది చాలా గుప్తమైన జ్ఞానం. వీరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. రావణునితో మీ యుద్ధం ఎలా జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. భగవాను వాచ, మీరు సతోప్రధానులుగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. మీరు పవిత్రంగా అవ్వండి, అప్పుడే నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను. జీవన్ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. రావణ రాజ్యం నుండి ముక్తులైపోతారు. మేము శివశక్తి బ్రహ్మకుమారి కుమారులము. మేము పరంపిత పరమాత్మ శ్రీమత అనుసారంగా 5000 సంవత్సరాల క్రితం వలె శ్రేష్టాచార్య ప్రపంచాన్ని స్థాపిస్తున్నాము అని మీరు రాస్తారు. 5000 సంవత్సరాల క్రితం శ్రేష్టాచారి ప్రపంచం ఉండేది. ఇది బుద్ధిలో కూర్చోవాలి. ముఖ్యమైన పాయింట్లు బుద్ధిలో ధారణ అయితేనే స్మృతి యాత్రలో ఉంటారు. మనకి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఇంకా సమయం ఉంది, చివరిలో పురుషార్థం చేసుకుందాంలే అని కొందరు భావిస్తారు బద్ధకస్తులు. కానీ మృత్యువుకి ఏమైనా నియమం ఉందా? రేపే చనిపోతే ఏమవుతుంది? కావున రేపు అని అంటూ మరణిస్తారు. పురుషార్థమైతే చెయ్యలేదు, కావున ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, చివరిలో ముందుకు వెళ్ళిపోదాం అని భావించకండి. ఈ ఆలోచన ఇంకా కింద పడేస్తుంది. ఎంత వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండండి. శ్రీమతం పైన ప్రతి ఒక్కరూ తమ కళ్యాణం చేసుకోవాలి. నేను ఎంతగా తండ్రిని స్మృతి చేస్తున్నాను మరియు ఎంతగా బాబా సేవం చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమని తాము పరిశీలించుకోవాలి. మీరు ఆత్మిక ఈశ్వరీయ సేవాదారులే కదా, మీరు ఆత్మలను రక్షిస్తారు. ఆత్మ పతితం నుండి పావనంగా ఎలా అవ్వాలి అన్నదానికి యుక్తులు తెలియచేస్తారు, అంతే కదా. ప్రపంచంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. అందరూ ఒకేలాగా ఎలా ఉంటారు? ప్రతి ఒక్కరి పాత్ర వారిది. ఇది బేహద్ విషయం. ముఖ్యమైన శాఖలే 4, అనేక ధర్మాలు. ఆకులు ఎన్నో ఉంటాయి. పిల్లలు కష్టపడండి బాగా. అందరికీ బాబా పరిచయాన్ని ఇచ్చినట్లయితే బాబాతో బుద్ధియోగం జోడించబడుతుందని బాబా అర్థం చేస్తున్నారు. పవిత్రంగా అయినట్లయితే ముక్తిధామంలోకి వెళ్ళిపోతారని బాబా చెప్తున్నారు. మహాభారత యుద్ధం ద్వారా ఏమి జరుగుతుందో ప్రపంచంలో వాళ్లకు తెలియదు. ఈ జ్ఞాన యజ్ఞం రచింపబడి ఉంది. ఎందుకంటే కొత్త ప్రపంచం కావాలి అని అందరూ అడుగుతారు. సో యజ్ఞం రచించాల్సి పడుతుంది కదా. మన యజ్ఞం పూర్తి అయితే అందరూ ఈ యజ్ఞంలో స్వాహ అయిపోతారు, పాతదంతా సమాప్తం అయిపోతుంది. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం ఇది రచింపబడి ఉన్న డ్రామా కావున విఘ్నాలను చూసి భయపడకూడదు, కంగారు పడకూడదు. విఘ్నాలలో స్మృతి యాత్రను మర్చిపోకండి. స్మృతి యాత్ర ఎప్పుడూ ఆగిపోకూడదనే ధ్యాస ఉండాలి. 2వ పాయింట్, పారలౌకిక తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ పావనంగా తయారు చేసే ఉపాయాన్ని తెలియచేయాలి. దైవీ వృక్షం యొక్క అంటు కట్టాలి. వరదానం, నేను అన్నదాన్ని త్యాగం చేసి సేవలో సదా నిమగ్నమై ఉండే త్యాగమూర్తులైన సేవాదారులుగా కండి. నేను అనేది త్యాగం చేసి సేవలో సదా నిమగ్నమై ఉండే త్యాగమూర్తులైన సేవాదారులుగా కండి. ఎప్పుడైతే ఈ నేను అన్నదాన్ని త్యాగం చేస్తారో అప్పుడే సేవాదారులు సఫలతని అనుభవం చేస్తారు. నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేశాను అన్న ఈ సేవా భావాన్ని త్యాగం చేయాలి. నేను చెయ్యలేదు, చేసేవాడిని, చేసేవారు బాబా. ఈ నేను అన్నది బాబా ప్రేమలో లీనమైపోవాలి. ఇటువంటి వారినే సేవలో సదా నిమగ్నమై ఉండే త్యాగమూర్తులు అంటారు, సత్యమైన సేవాదారులు అంటారు. చేయించేవారు చేయిస్తున్నారు, మేము నిమిత్తులము. సేవలో నాది అన్నది కలవడం అనగా దాసులుగా కావడం. సత్యమైన సేవాదారులలో ఈ సంస్కారము ఉండదు. స్లోగన్, వ్యర్థాన్ని సమాప్తం చేసినట్లయితే సేవ యొక్క ఆఫర్ ముందుకొస్తుంది. అంటే అనేక ఆఫర్లు లభిస్తాయి సేవ యొక్క ఆఫర్స్. అవ్యక్త సూచన, ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. ఐకమత్యం కోసం స్వయంలో ఇముడ్చుకునే శక్తి ఉండాలి. దీనివలన ఇతరుల సంస్కారం కూడా తప్పకుండా శీతలమైపోతుంది. ఎల్లప్పుడూ ఒకరి పట్ల మరొకరికి స్నేహము, శ్రేష్టత కల భావనతో సంపర్కంలోకి రండి. గుణగ్రాహకులుగా అయినట్లయితే ఐకమత్యం స్థిరంగా ఉంటుంది. సంఘటనలోని మీ శుభభావన అనేక ఆత్మలకు భావన అనే ఫలాన్ని జన్మనిచ్చేందుకు నిమిత్తంగా అవుతుంది. అనేక ఆత్మలలో భావనను ఉత్పన్నం చేస్తుంది, వారికి కొత్త మార్గం లభిస్తుంది. చూడండి ఎంత బాగుందో. మనము ఐకమత్యంగా మనలో సంఘటన శక్తి, మనలో ఇముడ్చుకునే శక్తి ఉన్నట్లయితే ఇతరులకి కూడా మన భావనల ద్వారా వాళ్ళలో కూడా భావనలు ఏర్పడతాయి, వాళ్ళు కూడా ముందుకెళ్తారు, వాళ్ళకు కూడా కొత్త మార్గం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.